స్నానం చేసి టవల్ కట్టుకుని కూర్చుని ఉంటాడు చక్రి. పెరట్లో నుంచి గాయత్రి లోపలికి వస్తుంది. ఏంట్రా ఇంకా ఇలానే ఉన్నావు? రిసెప్షన్ నీదే, వెళ్ళి రెడీ అవ్వు అని చక్రితో అంటుంది గాయత్రి. ఏంటే ఈరోజు కూడా వెనక గుమ్మం నుండే వచ్చావని మాధవ అడుగుతాడు. ఏం చేయను, బయట మా అమ్మ మావయ్య కూర్చుని ఉన్నారు కదా. సర్లే కానీ పెళ్ళికూతురు ఎక్కడా, రెడీ అయ్యిందా అని గాయత్రి అడుగుతుంది. సమయానికి వచ్చావే, తనని రెడీ చేయడానికి ఎవ్వరూ లేరు, నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటాడు మాధవ. నేనున్నాను కదా బావా, చిటికలో తనని రెడీ చేసేస్తాను, ఉండు అంటూ గాయత్రి మహాగదిలోకి వెళ్తుంది. ఇక అడగకుండానే మహాగదిలోకి వెళ్ళి గాయత్రి మామూలుగా హడావిడి చేయదు. ఏంటి మీరు ఇంకా ఇలానే ఉన్నారు, రెడీ అవ్వలేదా? బయట మీ రిసెప్షన్కి ఏర్పాట్లు చేశారు, అందరూ వచ్చేశారు, త్వరగా రెడీ అవ్వండి అంటూ కంగారు పెడుతుంది గాయత్రి. ఇంతకీ మీరు ఎవరని మహా అడుగుతుంది. నేను ఎవరో తెలీదా? అయ్యో, ఇది మా చిన్నమామ ఇల్లే, నా పేరు గాయత్రి, మొన్న సరిగ్గా చూడలేదు కానీ మీరు చాలా అందంగా ఉన్నారని గాయత్రి అంటుంది. నేనొక బాధలో ఉంటే మధ్యలో దీని గొడవేంటి అన్నట్లు ఓ లుక్కిస్తుంది మహా. ఏంటి అలా చూస్తున్నారు, చీర కట్టుకోవడం రాదా? నేను చూసుకుంటాను కదా, లేవండి అని గాయత్రి అంటుంది. దాంతో మహాకి బాగా కోపం వచ్చి ముందు మీరు బయటికి వెళ్తారా అంటూ దండం పెడుతుంది. దాంతో ఏం చేయాలో తెలియక గాయత్రి బయటకు వచ్చేస్తుంది. ఇక గాయత్రి బయటికి రాగానే ఏమైందే, రెడీ అయ్యిందా అమ్మాయి అని మాధవ అడుగుతాడు. ఏంటి రెడీ అయ్యేది, నన్ను మెడపట్టుకుని బయటకు గంటలేదంతే, మిగతాదంతా చేసింది అని గాయత్రి అంటుంది. ఏమైందే, ఆ అమ్మాయి గురించి అలా తప్పుగా మాట్లాడుకు, తన తండ్రికి బాలేదనే టెన్షన్లో ఉందని మాధవ సర్ది చెప్తాడు. సర్లే, నాకైతే ఆ అమ్మాయి రెడీ అవుతుందనే నమ్మకం లేదని చెప్పి గాయత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలో చక్రి రెడీ అయ్యి వస్తాడు. నేను వెళ్ళి చెప్తానన్నయ్య అని చక్రి అంటాడు. ఏమోరా, నాకైతే రిసెప్షన్ జరుగుతుందని నమ్మకం లేదు, బయట అందరూ ఎదురు చూస్తున్నారు, ఏం చేయాలో తెలియడం లేదు అని మాధవ బాధపడుతూ ఉంటాడు. ఇక మరోసారి చక్రి మహా దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడుతూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.